మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. దిస్ ఇస్ సిర్తాజ్. తెలంగాణ సాహితీ శిఖరం అందశ్రీకి సీఎం రేవంత్ రెడ్డి అంతిమ వీడుకోలు పలికారు. అందశ్రీ పాడెమోసి ఆసు కవికి సీఎం రేవంత్ రెడ్డి ఆశ్రు నివాళి అర్పించారు. ఢిల్లీ బ్లాస్ట్ పై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జూబ్లీ పైపోల్ నేపథ్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ఆత్మనే చంపేస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవి ఈ వీక్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనులు. ఇంతకీ ఈ వారంలో సీఎం రేవంత్ చేసిన ఆ వ్యాఖ్యలేంటి, తీసుకున్న నిర్ణయాలేంటి? లెట్స్ వాచ్. జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కూడా మీడియా ముందుంచారు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఎవరిది అగ్రికల్చరో ఎవరిది డ్రగ్ కల్చరో అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు గతమే తప్ప భవిష్యత్ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారని విమర్శించారు. ఎవరిది అగ్రికల్చర్, ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరు నిర్ణయించుకోండి. ఒకనాడు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో ఇనటోళ్ళు ఎవరో వాడతారని, అడవుల్లో సాములో సన్నాసులో తీసుకుంటారని, డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారని విన్నాం. ఇవాళ గల్లీల గంజాయి డ్రగ్స్ కారణం ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది సామాన్య ప్రజలతో కలిసిపోయే కల్చర్ మీరు అంచనా వేసుకోండి. ఎవరు సినీ కార్మికులతో కూర్చొని మాట్లాడుతుందో, ఎవరు సినిమా తారలతో గెస్ట్ హౌజుల్లో చర్చలు చేస్తుందో పోల్చి చూడండి. ఎవరి నిబద్ధత ఏందో మీరు అర్థం చేసుకోండి. లక్ష కోట్ల కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత ఆలస్యం జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని కాదు, తొందరలోనే ఖచ్చితంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి. తద్వారా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించాలనేది మా ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల కంటే ముందు వాళ్ళు కల్పించిన భ్రమలన్నీ 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నాం, పరిపుష్టిగా ఉన్నాం. అసలు తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు, కేంద్రం నుంచి దేనికి నిధులు అవసరం లేదని ఒక బుకాయింపు ధోరణితో ప్రభుత్వాన్ని నడిపించిండ్రు. మేము వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఆలోచనలలో ప్రణాళికలలో లోపం లేదు. మీరు చెప్పిన అన్నిటినీ టేక్ ఇట్ సీరియస్లీ దాన్ని అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ 8 సంవత్సరాలలో మీరు చేసిన సూచనలు అన్నిటిని కూడా అమలు చేస్తాం. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గారు స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కవి అందశ్రీ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ గేయాన్ని సంగీత స్వరకల్పన సమకూర్చే సమయంలో గంటల కొద్దీ అందశ్రీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. అందశ్రీతో ఆనాడు దిగిన ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశంలో పేలుడు జరగడం దేశ భద్రతకు పెద్ద సవాలని ఆయన వ్యాఖ్యానించారు. నిరపరాధుల ప్రాణాలు బలైపోవడం బాధాకరమని ట్వీట్లో పేర్కొంటూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. స్వాతంత్ర సమర యోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయునికి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం జయంతి రోజున జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారందరికీ ముఖ్యమంత్రి శుభాభినందనలు తెలియజేశారు. కవి అందశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అందశ్రీ పార్థివ దేహాన్ని సందర్శించి వారికి నివాళులర్పించారు. ఎంతో కాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందశ్రీ గారి ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో సీఎం రేవంత్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని అశ్రు నివాళి అర్పించారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందశ్రీ పాడి మోశారు. అందశ్రీ సతీమణి మల్లుభాయ్, కుమార్తెలు వక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సాంప్రదాయ పద్ధతిలో కర్మకాండాలు నిర్వహించగా అధికారిక లాంఛనాలతో అందశ్రీ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి అందశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు. చివరి శ్వాస వరకు జీవితం సర్వస్వాన్ని ధారపోసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గొప్ప పాత్రను పోషించిన ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రథమ అంశంగా చేర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఉన్నంత వరకు అందశ్రీ పేరును శాశ్వతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన అందశ్రీ గారికి పద్మశ్రీ అవార్డును అందించి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. అందశ్రీని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివరంగా తీర్చిదిద్దుతామన్నారు. నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు, నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు, అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద, నా మీద ఉన్నది. తెలంగాణ నుంచి యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో పరీక్షలకు సిద్ధమయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం గత ఏడాది రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 202 మందికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించింది. తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన మెయిన్స్ ఫలితాల్లో రాజీవ్ సివిల్స్ అభయహస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది విజేతలుగా నిలిచారు. మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు గతేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యేందుకు మరో 1 లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు.